నేతి బీరకాయలో నెయ్యి, మైసూర్ బజ్జీలో మైసూర్ ఎట్లా ఉండదో ఎన్నికల నిబంధనలు పెట్టేటటువంటి ఎన్నికల కమిషన్కి కూడా అవేమీ అమలు కావా, అది చెప్పేది ఒకటి జరిగేది ఒకటి అన్నదే సందేహం. ఎందుకంటే నిన్న సాయంత్రంతో ప్రచార గడువు ముగిసిపోతుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచార షెడ్యూల్ అనౌన్స్ చేయగానే ఏం చేశారు, గాంధీ గారి విగ్రహాలకు కూడా ముసుగులేసేశారు. ఎందుకని, ప్రభావితం అయిపోతుందేమో అని చెప్పేసి. అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇవాళ నిన్న సాయంత్రం నుంచి కూల్ పీరియడ్, అంటే కంప్లీట్గా ప్రచారాలు చేసుకోకూడదు. టీవీలు ఏది సోషల్ మీడియా అన్నిట్లో కూడా ఆపన్నారు. బట్ పేపర్లకు ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా? ఇవాళ పేపర్లు చూస్తే డైరెక్ట్గా యాడ్లు వేసేసుకున్నారు ఫుల్ పేజీ. మరి కూల్ పీరియడ్లో ఎట్లా యాడ్లు ఇస్తున్నారు వీళ్ళు, ఎలా అలౌ చేస్తుంది అంటే ఇది ప్రభావితం చెయ్యవా? ఇక పత్రికలు ఎడిటోరియల్ కాలమ్స్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ముగ్గురు కూడా ఎదుటి వాళ్ళ మీద బురద, అలాగే తమ పార్టీలు వస్తేనే అధికారంలోకి బాగుంటుంది అన్నటువంటి. వాళ్ళిద్దరికీ పార్టీ, తమ పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు, ఇది వైసీపీ పత్రిక. ఓపెన్గా ఎడిటోరియల్ కాలమ్స్ వార్తలన్నీ రాసేశారు. మామూలుగా పాత రోజుల్లో అయితే కనుక ఇట్లాంటిది ఉండేది కాదు. ఇప్పుడు శాంతం మారిపోయింది. రేపు కూడా యాడ్లు ఇస్తారేమో. ఇంకా అప్పుడు కూల్ పీరియడ్ ఎందుకు, అది ఓన్లీ ఒక సెక్షన్ వరకే ఎందుకు, ఇక అప్పుడు అందరినీ కూడా ప్రచారం చేసుకోమంటే పోతుంది కదా.